అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఎస్‌బీఐ లైఫ్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకేంటంటే 10th అర్హతతో కొన్ని ఉద్యోగాలైతే భర్తీ అయితే చేశారు. దీనికి ఇండియా వైస్‌గా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే చేసుకోవచ్చండి. చక్కగా ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. మంచి శాలరీ కూడా ఇస్తున్నారు. ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటున్నాయి. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ జాబ్‌కి అనేది అప్లై అనేది చేసుకోండి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఈ వీడియోలో ఏంటంటే ఎంత శాలరీ ఇస్తారు, అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, సో ఇలాంటివంతా తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళాస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా మీకైతే యూజ్ అవుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఏంటంటే ఎస్‌బీఐ లైఫ్‌లో మనకి లైఫ్ మిత్ర అనే ఒక పోస్టులు అయితే భర్తీ అయితే చేశారు. సో ఏంటంటే ఇన్సూరెన్స్ అడ్వైజర్గా. సో ఏంటంటే లైఫ్ మిత్ర ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా అయితే ఈ పోస్టులు అయితే భర్తీ చేశారు. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ షీ హౌ ఈజీ టు బికమ్ ఏ లైఫ్ మిత్ర, మీరు ఈజీగా లైఫ్ మిత్ర అనేది అవ్వచ్చు. బికమ్ ఏ లైఫ్ మిత్ర ఈజ్ ఫస్ట్ స్టెప్ యువర్ జర్నీ ఫిల్డ్ విత్ రివార్డ్స్ హెర్ ఫోర్ ఈజీ స్టెప్ బికమ్ యువర్ అనేది ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఈ లైఫ్ మిత్ర ఈ పోస్టులకి అప్లై అనేది చేసుకోవాలి మన ఆన్లైన్లో. ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు స్టెప్ 1లో ఫిల్ యువర్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు. ఏంటంటే మనం ఈ జాబ్కి అప్లై చేసేటప్పుడు మా ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి స్టెప్ 1లో. అండ్ స్టెప్ 2లో ఏంటంటే ఎస్‌బీఐ లైఫ్ టైమ్ విల్ బీ కనెక్ట్ ఫర్ డాక్యుమెంట్స్. సో ఏంటంటే ఏదైనా జాబ్కి అప్లై చేసేటప్పుడు ఆధార్ కార్డ్, 10th మార్క్స్ లిస్ట్ ఇలాంటివన్నీ కూడా మనం అటాచ్ చేస్తాము. సో వీళ్ళు ఏంటంటే ఎస్‌బీఐ లైఫ్ వాళ్ళు ఇవన్నీ చెక్ చేస్తారు డాక్యుమెంట్స్. సో అండ్ నెక్స్ట్ మనకి స్టెప్ 3లో వచ్చేసరికి 25 అవర్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. మనకి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే ఇస్తున్నారండి. అంటే ఎస్‌బీఐ లైఫ్ మిత్రగా వర్క్ ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ఫుల్ డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ ఏంటంటే 25 అవర్స్ అనేది ట్రైనింగ్ ఇస్తారు. సో ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక ఆఫ్టర్ స్టెప్ 4లో ఏంటి, టేక్ ద ఎగ్జామ్ అండ్ జాయిన్ ద లైఫ్ మిత్ర. అంటే మనకి ట్రైనింగ్లో ఏం నేర్చుకున్నాం, ఏం అర్థమైంది అనేది జస్ట్ ఒక టెస్ట్ అనేది పెడతారు. ఆ టెస్ట్ కంప్లీట్ అయ్యాక ఆఫ్టర్ మనకి ఏంటంటే లైఫ్ మిత్రగా జాబ్ అనేది ఇస్తారు. సో అది ఇది 4 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ 4 స్టెప్స్ కూడా కంప్లీట్ చేస్తే ఆఫ్టర్ మీరు ఒక లైఫ్ మిత్రగా సెటిల్ అనేది అవుతారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి, లైఫ్ మిత్రగా మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలని చెప్పాను కదా. సో ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ నౌ అని ఇచ్చారు కదా. ఎంటర్ నేము, ఎంటర్ ఈమెయిల్, మొబైలు, పిన్ కోడ్ మెయిన్ ఇవన్నీ పిన్ కోడ్, మొబైల్, ఈమెయిల్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా ఉంది కదా. సో క్యాప్చా ఆన్సర్ అనేది ఇక్కడ ఫిల్ చేసేయండి. సో ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసేస్తే ఇంకంతే మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆఫ్టర్ మీ ఈమెయిల్ మొబైల్ నెంబర్ ఇస్తారు కాబట్టి వాళ్ళే మీతో కాంటాక్ట్ అనేది అవుతారు. ఎలా వర్క్ ఉంటుంది, ట్రైనింగ్ ఎలా ఇస్తాము, కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళే మీకు చెప్తారు. సో మీరు అనేది రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోవాలి. సో ఇక్కడ ఈ జాబ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం, ఎవరు ఎలిజిబుల్ ఏంటనేది. సో ఇక్కడ హూ కెన్ బికమ్ ఈ లైఫ్ మిత్రస్ చాలామంది వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో షేర్ చేసుకున్నారు. సో ఇక్కడ యూ రెమ్యునేషన్ యాజ్ లైఫ్ మిత్ర, ఎంత శాలరీ, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ వీళ్ళు అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే హూ కెన్ క్వాలిఫై యాజ్ లైఫ్ మిత్ర అని ఇచ్చారు కదా. హూ కెన్ జాయిన్ అండ్ సక్సీడ్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఇఫ్ యూ మీట్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. ఈ క్రైటీరియా అనేది మీరు ఫాలో అవ్వండి అని అయితే ఇచ్చారు. సో అబోవ్ 18 ఇయర్స్. సో 18 ఇయర్స్ ఎవరికైతే ఉంటుందో 18 ఇయర్స్ పైబడిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇండియన్ సిటిజన్స్ లివింగ్ ఇన్ ఇండియా, ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది అండ్ ప్రాసెస్ మినిమం క్వాలిఫికేషన్ 10th స్టాండర్డ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చారు. సో ఏంటంటే మనకి 10th క్లాస్ కంప్లీట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీ సర్టిఫికేట్స్ అనేది మీ దగ్గర అయితే
అయితే ఉండాలి 10th సర్టిఫికేటు. సో అది అండ్ నెక్స్ట్ వాంట్ టు యువర్ ఓన్ బాస్. సో ఏంటంటే ఇక్కడ మీకు ఎవరు ఫోర్స్ చేసేంత ఇదేమి ఉండదు. మీరు ఇంట్లోనే చక్కగా ఉండైతే వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మీరు ఓన్గా మీ ఓన్ బాస్ అంటే మీకు మీరే ఓన్ బాస్గా అనొచ్చు. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ చాలామంది క్వశ్చన్స్ అయితే అడుగుతూనే ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే చూడండి వై బికమ్ ఏ లైఫ్ మిత్ర విత్ ఎస్బీ లైఫ్ అయితే ఇచ్చారు. సో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్. సో దిస్ ఫ్లెక్సిబిలిటీ ఎనేబుల్ టు మిత్ర అచీవ్ బెటర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయితే ఇచ్చారు. సో ఏంటంటే మెయిన్ వచ్చేసరికి ఏంటంటే ఫ్లెక్సిబుల్ అవర్స్ అంటే మన టైం మనమే సెట్ చేసుకుంటాం. మనకి ఫ్రీగా ఉండే టైంలో మనం అనేది వర్క్ అనేది చేసుకోవాలి. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బెనిఫిట్స్ ఆఫ్ బికమ్ ఏ లైఫ్ మిత్ర రిటైర్డ్ ఇండివిజువల్ అయితే ఇచ్చారు. సో స్టే యాక్టివ్ అండ్ ప్రపోజనల్ పోస్ట్ రిటైర్మెంటు అండ్ ఎర్న్ అడిషనల్ ఇన్కమ్, సపోర్ట్ లైఫ్ స్టైలు, యూటిలైజ్ ఎక్సెంటివ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద పాస్ట్, ఎంజాయ్ వర్కింగ్ పర్సనల్ పేస్ అంటే మనకి ఏంటంటే అంటే మన పర్సనల్గా మనం ఎక్కడైనా సరే వర్క్ అనేది చేసుకోవచ్చు ప్రశాంతంగా. సో అదొకటి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ బెనిఫిట్స్ ఆఫ్ బికమ్ ఏ లైఫ్ మిత్ర ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ అని ఇచ్చారు. సో ఏంటంటే మనకి ఏదైనా డౌట్స్ వచ్చినా ఏమైనా సరే వీళ్ళైతే అన్నీ మనకి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు అండ్ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై అనేది చేస్తూ ఉంటారు. సో మీకు కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇందులో అయితే జాయిన్ అయిపోండి. చాలా మంచి ఆపర్చునిటీ. ఇందులో ఫస్ట్ 25 అవర్స్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఇది సో ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తే మాత్రం మీకు క్లారిటీ వస్తుంది. ఎలా ఉంటుందా వర్క్ ఇలాంటివన్నీ కూడా తెలుస్తుంది. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి 10th స్టాండర్డే కాబట్టి ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ జాయినింగ్ రిజిస్ట్రేషన్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఇవన్నీ మీ ఫుల్ నేమ్ ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని ఇచ్చారు కదా, ఈ ప్రొసీడ్ అయిన తర్వాత మీరు అన్ని కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు మెయిల్ అయినా చేస్తారు, కాల్ అయినా చేస్తారు. సో ఆఫ్టర్ ట్రైనింగ్ అనేది ఆన్లైన్లోనే ఉండొచ్చు, లేదా మనకు దగ్గరలో ఉన్న ఎస్బీఐ లైఫ్ అంటే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయినా సరే మనకి ట్రైనింగ్ అనేది ఉండొచ్చు. సో ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసేసిన తర్వాత మనకి జాబ్ అనేది ఉంటుంది. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండ్ ఆల్సో జాబ్ మేళర్స్, ఇంటర్వ్యూ డేట్స్ అండ్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం. కాబట్టి మీకైతే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్ బాగా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఆ ఛానల్స్లో కూడా జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.